హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు సునీల్ గాంధీ అకాడమీ. ఈరోజు ఈ వీడియోలో 9th క్లాస్ హిందీ న్యూ టెక్స్ట్ బుక్ నాన్ డీటెయిల్ సంచయన్ పార్ట్ 1లోని ఫస్ట్ లెసన్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ లెసన్ నేమ్ చూసినట్టయితేనా గిల్లు. గిల్లు అంటే స్క్వెరల్ ఆర్ తెలుగులో మనం ఉడుతా అని అంటూ ఉంటాం. ఇక్కడ జనరల్గా మన అందరికీ కూడా మన ఇంట్లో పెట్ అనిమల్స్ని బర్డ్స్ని పెంచుకునేటటువంటి అలవాటు అన్నది ఉంటుంది. అలానే లేఖిక మహాదేవి వర్మ గారికి కూడా, అంటే ఈ లెసన్ ఎవరైతే రాశారో రైటరు మహాదేవి వర్మ గారు కూడా చాలా నెంబర్ ఆఫ్ బర్డ్స్ అనిమల్స్ని పెంచుకునేటటువంటి వాళ్ళు. అలా ఈమె ఒక గిల్లు అంటే ఏంటన్నా గిల్హరి స్క్వెరల్ని పెంచుకున్నారు. ఆమె ఆ గిల్హరితో స్పెండ్ చేసినటువంటి టైంని గుర్తు చేసుకుంటూ రాసినటువంటి లెసనే గిల్లు. ప్రెజెంట్ ఈ లెసన్ మహాదేవి వర్మ గారు రాసినటువంటి మేరా పరివార్ అనే గద్య సంకలనం నుంచి తీసుకున్నటువంటి సంస్మరణాత్మక గద్య రచన. సంస్మరణాత్మక అర్థ హోతా హై అంగ్రేజీ మే మెమోయర్, అంటే గుర్తు చేసుకుంటూ తన లైఫ్లో జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్ని గుర్తు చేసుకుంటూ రాశారు కాబట్టి యహ్ ఏ సంస్మరణాత్మక గద్య రచన హై. దెన్ కమింగ్ టు ద లెసన్, सोन जूही में आज एक पीली कली लगी है. इसे देखकर अनायास ही उस छोटे जीव का स्मरण हो आया जो इस लता की सघन हरितिमा में छिपकर बैठता था और फिर मेरे निकट पहुंचते ही कंधे पर कूदकर मुझे चौंका देता था. तब मुझे कली की खोज रहती थी, पर आज उस लघु प्राण की खोज है. सोन जूही. सोन जूही అంటే ఏ కైండ్ ఆఫ్ ఎల్లో కలర్ జాస్మిన్ ఫ్లవర్. కలి కా అర్థ క్యా హై బడ్, అంటే మనం మొగ్గలు అంటుంటాం కదా. ఫ్లవర్స్ వికసించడానికన్నా ముందు అవి ఏ రూపంలో ఉంటాయమా, ఒక మొగ్గ రూపంలో ఉంటాయన్నమాట. అలానే అనాయాస్ కా అర్థ హోతా హై అచానక్. లఘు ప్రాణ్ మనే ఛోటా ప్రాణ్ యాని ఛోటా జీవ్. నెక్స్ట్ హరితిమా కా అర్థ క్యా హై హరియాలి గ్రీనరీ. ఇక్కడ మహాదేవి వర్మ గారు ఏం చెప్తున్నారంటే सोन जूही में आज एक पीली कली लगी है. कली का अर्थ होता है बर्ड, అంటే ఏంటన్నా ఈ పువ్వు వికసించడానికన్నా ముందు ఒక బర్డ్ ఒక మొగ్గలాగా ఉంటుందన్నమాట. అంటే ఈ ఎల్లో కలర్ జాస్మిన్ ప్లాంట్ ఏదైతే ఉందో ఆ ప్లాంట్కి ఈ రోజున ఒక చిన్న మొగ్గ పోయడం అన్నది జరిగింది. అది చూసినప్పుడు సడన్గా ఇక్కడ ఒక చిన్న జీవి, ఒక చిన్న ప్రాణాన్ని ఈమె గుర్తు చేసుకున్నారు. ఎవరు? మహాదేవి వర్మ గారు. ఆ ఛోటా ప్రాణ్, ఆ చిన్న జీవి ఏదైతే ఉందో ఎప్పుడు ఈ చెట్టు యొక్క ఈ తీగలకు ఈ కొమ్మలలో కానీ ఈ పువ్వుల్లో కానీ దాక్కొని కూర్చొని ఉండేది. ఈ గ్రీనరీ ఏదైతే ఉందో ఆ గ్రీనరీలో ఆ చిన్న ప్రాణి అన్నది దాక్కొని ఉండి ఎప్పుడైతే మహాదేవి వర్మ గారు ఆ చెట్టు దగ్గరికి రావడం జరుగుతుందో అప్పుడు సడన్గా తన షోల్డర్ మీదకి వచ్చేసి ఆమెని ఆశ్చర్యపరుస్తూ ఉండేదన్నమాట. నెక్స్ట్ తబ్ ముజే కలీకి కోజ్ రహతీ థీ. అప్పుడు ఆమె జనరల్గా ఆ చెట్ల దగ్గరికి ఎందుకు వచ్చేది నాన్న, మహాదేవి వర్మ గారు ఆ చెట్లకి ఏమన్నా పువ్వులు పూసాయేమో అని చూడడానికి వచ్చేవాళ్ళు. అప్పుడు ఆ చిన్న జీవి ఈ విధంగా ఆమెను ఆ చెట్లలో నుంచి సడన్గా వచ్చి ఆమె షోల్డర్ మీదకి ఎగిరి కూర్చొని ఆశ్చర్యపరుస్తూ ఉండేది. ఆజ్ ఉస్ లఘు ప్రాణ్కి కోజ్ హై. కానీ ఈరోజు ఏంటి, ఆమె ఆ చెట్లలో ఆ గ్రీనరీలో ఎవరిని వెతుక్కుంటుంది? ఆ చిన్న జీవిని, ఆ చిన్న ప్రాణాన్ని అక్కడ వెతుకుతూ ఉందన్నమాట. परंतु वह तो अब तक इस सोन जूही की जड़ में मिट्टी होकर मिल गया होगा. कौन जाने स्वर्णिम कली के बहाने वही मुझे चौंकाने ऊपर आ गया हो. ఈ రోజున అది లేదు. ఆ గిల్హరి ఏదైతే ఉందో అది ఆల్రెడీ చనిపోవడం అన్నది జరిగింది. చనిపోయిన తర్వాత ఈ సోన్ జూహీ ప్లాంట్ ఏదైతే ఉందో దాని మట్టి, అక్కడ ఏదైతే ఆ ప్లాంట్ ఏరియా అన్నది ఉందో అక్కడే ఆ మట్టి కిందనే దాన్ని పూర్తి చేయడం అన్నది జరిగింది. ఏమో ఎవరికి తెలుసు, ఈ రోజున అది ఒక పువ్వులాగా ఒక మొగ్గలాగా మరీ మహాదేవి వర్మ గారిని ఆశ్చర్యపరచడానికి వస్తుందేమో అన్నట్టుగా ఆమె అక్కడ నిలబడి ఫీల్ అవుతూ ఉన్నారు. अचानक एक दिन सवेरे कमरे से बरामदे में आकर मैंने देखा 2 कौवे एक गमले के चारों ओर चोंचों से चुवा चुवल जैसे खेल रहे हैं. गमला का अर्थ क्या है? फ्लावर पॉट, पूलकुंडी. नेक्स्ट चुवा चुवल, चुपके से छूकर चुप जाना और फिर छूना. మహాదేవి వర్మ గారు రూమ్లో నుంచి ఆ బరామదా కా అర్థ క్యా హై వరండా. ఆ వరండాలోకి రాగానే 2 కాకులు ఆ పూలకుండి చుట్టూ ఏం చేస్తున్నాయి? చోంచ్ కా అర్థ హోతా హై బీక్. ఆ కాకులకి ఆ ముక్కు ఉంటుంది కదా, దాంతో ఆ పాట్ని ఇలా టచ్ చేయడం వెనక్కెళ్ళడం, పాట్ని ఇలా టచ్ చేయడం వెనక్కెళ్ళడం, అగైన్ మరి టచ్ చేస్తూ వెనక్కెళ్తున్నాయి. ఇలాంటి గేమ్ ఒకటి ఆడుతూ ఉండడం ఆమె గమనించారనమాట. यह काकभूषुंडी भी विचित्र पक्षी है, एक साथ समादरित
अनादरित, अति सम्मानित और अति अवमानित। समादरित का अर्थ होता है विशेष आदर, अनादरित का अर्थ है आदर का अभाव। समादरित అంటే బాగా రెస్పెక్ట్ ఇవ్వడం నానా, అనాదరిత అంటే రెఫ్యూజ్ చేయడం అన్నమాట। देन सी ఇక్కడ काक भुशुंडी का अर्थ यह होता है कि रामायण में एक राम भक्त जो लोमेश ऋषि के शाप से कौवा हो गए थे। ఇక్కడ మహాదేవి వర్మ గారు కాకుల్ని ఒక విచిత్రమైనటువంటి పక్షిలాగా చెప్తూ ఉన్నారు। ఈ పక్షులు ఒక్కొక్కసారి ఏంటి ఇక్కడ ఒక స్పెసిఫిక్ రెస్పెక్ట్ని కలిగి ఉంటాయి, అలానే ఇంకొకసారి మన చేత ఇవి తిరస్కరింపబడుతూ ఉన్నాయి। ఏ విధంగా అన్నది ఇప్పుడు చూద్దాం। हमारे बेचारे पुर के ना गरुड़ के रूप में आ सकते हैं, ना मयूर के, ना हंस के। उन्हें पितृपक्ष में हमसे कुछ पाने के लिए काक बनकर ही अवतीर्ण होना पड़ता है। इतना ही नहीं, हमारे दूरस्थ प्रियजनों को भी आने का మధు సందేశ్ ఇన్కే కర్కశ స్వర్ మే హీ దేనా పడతా హై। ఇక్కడ కాకులకి సంబంధించి ఆమె ఏమంటున్నారు, ఇక్కడ ఇవి ఒక విచిత్రమైనటువంటి పక్షులు, ఒక్కొక్కసారి మనం వాటికి ఒక స్పెసిఫిక్ రెస్పెక్ట్ అన్నది ఇస్తూ ఉన్నాము। ఏ విధంగా అంటే हमारे पुरकों का अर्थ क्या है, पूर्वज यानी యాన్సిస్టర్స్। మన యాన్సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఒక గరుడ పక్షి రూపంలోనా కాదు, అలానే ఒక నెమలి రూపంలోనా కాదు, అలానే ఒక హంస రూపంలో కూడా రావడం అన్నది జరగదు। జనరల్గా పితృపక్షమే మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారము, మన ట్రెడిషన్ అండ్ కల్చర్ ప్రకారం మనం ఇక్కడ పిండ ప్రదానం చనిపోయిన వాళ్ళకు చేస్తూ ఉంటాం। అలా చేసేటప్పుడు ఇక్కడ మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో ఏ రూపంలో వస్తారని చెప్పి మనం అందరం భావిస్తూ ఉంటాం నాన్న, ఒక కాకి రూపంలో। అంతేకాని ఏ గరుడ పక్షిలాగనో, ఏ హంసలాగనో, లేదంటే ఏ మయూరం అంటే నెమలి రాగనో రావడం అన్నది జరగదు। అప్పుడు వాటికంటే ఒక స్పెసిఫిక్ రెస్పెక్ట్ అన్నది కలిగి ఉంటాయి అన్నమాట। అంతేకాకుండా హమారే దూరస్థ ప్రియజన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇళ్ళ దగ్గర ఎక్కడైనా సరే మన హౌసెస్ నియరర్గా మన వరండాస్లో, కాంపౌండ్స్లో కాకులు ఎక్కువగా అరుస్తూ ఉన్నాయనుకోండి, మన ఇంట్లో మన ఎల్డర్స్ ఏం చెప్తూ ఉంటారు, వాటి యొక్క కర్కశమైనటువంటి స్వరమే అయ్యుండొచ్చు, అయినప్పటికీ కూడా అవి మన ఇంటికి ఎవరో బంధువులు వస్తున్నారనేటటువంటి సందేశాన్ని తీసుకొచ్చాయని అంటూ ఉంటారు। అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే हमारे दूरस्थ प्रियजनों को भी अपने आने का मधु संदेश इनके कर्कश स्वर में ही देना पड़ता है। మన ఇంటికి ఎవరైనా వస్తున్నారనేటటువంటి సూచన కూడా ఇవి కాకులు తీసుకురావడం అన్నది జరుగుతుంది। दूसरी ओर हम कौवा और काव काव करने को अवमानना के अर्थ में ही प्रयुक्त करते हैं। ఇంకో వైపు ఇప్పటిదాకా మనం స్పెసిఫిక్ రెస్పెక్ట్ గురించి మాట్లాడాం, విశేష ఆదర్కి బారేమే। అబ్ తిరస్కార్ అంటే ఏంటి, వాటిని ఏ విధంగా మనం రెఫ్యూజ్ చేస్తామంటే ఎప్పుడైనా మనం ఎవరినైనా అవమానిత అంటే ఇన్సల్ట్ చేయాలనుకున్నప్పుడు జనరల్గా అంటుంటాం, ఏంటి కాకిలాగా కావు కావుమని అరుస్తూ ఉన్నావు అని చెప్తూ ఉంటాం కదా నాన్న। అంటే ఈ విధంగా ఒక పక్షి స్పెసిఫిక్ రెస్పెక్ట్ని కలిగి ఉంది, అలానే మన చేత ఏమవుతుంది ఇక్కడ రెఫ్యూజ్ అవ్వబడుతూ ఉంది। అతి సమ్మానిత్ और अति अवमानित। मेरे काक पुराण के विवेचन में अचानक बाधा आ पड़ी, क्योंकि गमले और दीवार की संधि में छिपे एक छोटे से जीव पर मेरी दृष्टि रुक गई। అంటే ఈ కాకుల గురించి ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచనలో సడన్గా ఈమెకు ఒక డిస్టర్బెన్స్ అన్నది వచ్చింది। ఆ డిస్టర్బెన్స్ ఏంటంటే అక్కడ ఒక గమ్లా కా అర్థ్ క్యా హై, పూలకుండి, ఫ్లవర్ పాట్ అన్నది ఉంది। ఆ ఫ్లవర్ పాట్కి మరియు గోడకి మధ్య ఏదైతే స్పేస్ అన్నది ఉందో అక్కడ ఉన్నటువంటి ఒక చిన్న ప్రాణి మీద ఈమె దృష్టి అన్నది పడింది। निकट जाकर देखा, गिलहरी का छोटा सा बच्चा है जो संभवतः घोंसले से गिर पड़ा है और अब कौवे जिसमें सुलभ आहार खोज रहे थे। అక్కడ ఆమె ఏమి గమనించారు నాన్న రైటర్ మహాదేవి వర్మ గారు, గిల్హరీకా ఛోటాసా బచ్చా అంటే ఏంటి, ఈ స్క్విరిల్, ఈ ఉడత, ఒక చిన్న ఉడత పిల్ల అక్కడ కింద పడిపోయింది। అది ఎలా పడి ఉండొచ్చు, మేబీ అక్కడ దగ్గరలో ఏదైనా దాని ఘోన్స్లా కా అర్థ్ క్యా హై, నెస్ట్, ఒక గూడు అన్నది ఉంది, ఆ గూడులో నుంచి అది ఏమైంది నాన్న పొరపాటున ఏదో కింద పడడం అన్నది జరిగింది। ఇప్పుడు కాకులు ఏవైతే ఆ ఫ్లవర్ పాట్ని ఆల్రెడీ చువ్వల్ కేల్ రహే హై అంటే ఫ్లవర్ పాట్ని ఏం చేస్తున్నాయి, టచ్ చేస్తున్నాయి, వెనక్కి వెళ్తున్నాయి। అంటే ఏంటి అక్కడ అవి ఆ ఫ్లవర్ పాట్ దగ్గర దాని బీక్తో వేటిని ఇలా పొడుస్తున్నాయి నాన్న, ఈ చిన్న ప్రాణిని అనమాట। ఇప్పుడు ఆ కాకులకు ఆ పూలకుండి దగ్గర ఒక ఆహారం అన్నది లభించినట్టయింది, అందుకే అవి చువ్వల్ खेल रहे हैं। काकद्वय की चोंचों के 2 घाव उस लघु प्राण के लिए बहुत थे, अतः वह निश्चेष्ट सा गमले से चिपटा पड़ा था।
అంటే ఈ కాకద్వై కా అర్థ క్యా హై దో కవ్వే, ఈ రెండు కాకులు ఏవైతే ఉన్నాయో వాటి బీక్తో ఒకసారి 2 సార్లు అలా పొడిస్తే చాలు ఆ చిన్న గిల్హరిని, ఆ చిన్న ఉడతని, ఇంకా అది ప్రాణాలతో ఉండడం కూడా కష్టమే. అందుకే అది ఏం చేసింది అంటే కదలిక అన్నది లేకుండా, నిశ్చేష్ట్ అంటే కదలిక అన్నది లేకోకుండా ఆ ఫ్లవర్ పార్ట్ దగ్గర ఆ ఉడత అలా పడిపోయి ఉండడం అన్నది జరిగింది. सबने कहा कव्वे की चोंच का घाव का अर्थ होता है जख्मी यानी घायल. कव्वे की चोंच का घाव लगने के बाद यह बच नहीं सकता, अतः इसे ऐसे ही रहने दिया जाए. అందరు అక్కడ ఉన్న వాళ్ళు అది చూసినప్పుడు ఈ విధంగా అంటున్నారు. మహాదేవి వర్మ గారు దాన్ని సేవ్ చేద్దాం అనుకుంటున్నటువంటి సమయంలో వద్దొద్దు, ఇంకా కాకి వల్ల అవి పొడవబడి దెబ్బలు తగిలి ఉంది కాబట్టి ఆ చిన్న జీవి బతకడం అన్నది చాలా కష్టం, దాన్ని అలానే వదిలేసేయని చెప్పడం జరిగింది అక్కడ సరౌండింగ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా. परंतु मन नहीं माना, उसे हौले से उठाकर अपने कमरे में लाई, फिर रुई से रक्त पोंछकर गावों पर पेंसिलिन का मरहम लगाया. हौले से का अर्थ क्या है? धीरे से, స్లోలీ. ఇక్కడ ఆమె మనసు ఒప్పుకోలేదు, మహాదేవి వర్మ గారి మనసు ఒప్పుకోవడం అన్నది జరగలేదు ఆ ప్రాణిని అలానే వదిలిపెట్టడానికి. స్లోగా అంటే ధీరేసే ఉటాకర్ చిన్నగా దాన్ని తీసుకొని లోపలికి తీసుకెళ్ళిన తర్వాత కాటన్తో ఏం చేసింది నాన్న, అక్కడ అంటుకున్నటువంటి రక్తం అంతా కూడా క్లీన్ చేసి పెన్సిలిన్ వేయడం అన్నది జరిగింది. रुई की पतली बत्ती दूध में भिगोकर जैसे जैसे उसके नन्हे से मुँह में लगाई, पर मुँह खुल न सका और दूध की बूंदें दोनों ओर डुलक गई. మహాదేవి వర్మ గారు కాటన్తో ఒక చిన్న ఒత్తిని తయారు చేసి అది మిల్క్లో డిప్ చేసి ఈ ఉడత, ఈ స్క్విరల్ మౌత్ ఏదైతే ఉంటుందో ఆ మౌత్లో కొన్ని డ్రాప్లెట్స్ ఆఫ్ మిల్క్ని వేయడానికి ప్రయత్నించారు నాన్న. కానీ ఆ చిన్న జీవి, ఆ ప్రాణి ఏదైతే ఉందో ఆ మౌత్ని ఓపెన్ చేయలేకపోతోంది. ఎందుకంటే ఆ కాకులు పొడిచినప్పుడు బాగా దెబ్బలు తగులున్నాయి కాబట్టి అది ఏమాత్రం కూడా కోఆపరేట్ చేయలేకపోయింది. ఒకవేళ ఈమె మిల్క్ వేసినప్పటికీ కూడా మౌత్లోకి వెళ్లకుండా 2 సైడ్స్ నుంచి ఇలా బయటికి పడిపోవడం అన్నది జరిగింది. कई घंटे के उपचार के उपरांत उसके मुँह में एक बूंद पानी टपकाया जा सका. అంటే ఎన్నో గంటలు ఆ ట్రీట్మెంట్, ఉపచార్ కా అర్థ్ క్యా హై ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత జస్ట్ కొన్ని ఫ్యూ డ్రాప్లెట్స్ ఆఫ్ వాటర్ మాత్రమే దాని మౌత్లోకి పంపించగలిగారు మహాదేవి వర్మ గారు. तीसरे दिन वह इतना अच्छा और आश्वस्त हो गया कि मेरी उंगली अपने 2 नन्हे पंजों से पकड़कर नीले खांच के मोतियों जैसी आंखों से इधर उधर देखने लगा. ఆశ్వస్త కా అర్థ హోతా హై నిశ్చింత్, రికవర్ అయింది. ఇంకొక 3 డేస్ అవ్వగానే అది బాగా రికవర్ అయిపోయి ఆ 3rd డే ఏం చేసేసింది, పంజోన్సే, పంజా కా అర్థ హోతా హై క్లా యానీ పా, అంటే ఈ ఉడతకు, ఈ యానిమల్స్కి ఫ్రంట్ లెగ్స్ అలానే బ్యాక్ లెగ్స్ ఉంటాయి కదనా, వీటిని మనం పా అని అంటూ ఉంటాం. ఆర్ క్లా. ఈ పంజాతో ఏం చేసింది, ఈ మహాదేవి వర్మ గారి ఫింగర్ని ఇలా గట్టిగా పట్టుకోయిందనమాట. పట్టుకొని అలానే దాని కళ్ళు ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే నీలి కాంచ్కి మోతియోన్ చేసి, జనరల్గా అనిమల్స్కి, బర్డ్స్కి కొంచెం డిఫరెంట్ కలర్డ్ ఐస్ అన్నది మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం నాన్న. కళ్ళు రకరకాల రంగులలో కనిపిస్తూ ఉంటాయి. ఈ ఉడతకు కూడా నీలం గాజు పూస లాంటి కళ్ళు, అంటే ఏంటి, బ్లూ గ్లాస్ బీడెడ్ ఐస్, నీలే కాంచ్కి మోతియోన్ చేసి ఆంఖే, అంటే ఆ కళ్ళతో ఏం చేస్తుంది, అది ఆ రూమ్లో అటు ఇటు చూస్తూ ఉందన్నమాట. 3-4 मास में उसके स्निग्ध रोये, जब्बेदार पूंछ और चंचल चमकीली आंखें सबको विस्मित करने लगी. स्निग्ध का अर्थ क्या है? चिकना. ఇక్కడ స్నిగ్ధ రోయే అంటే ఏంటి, స్మూత్ హెయిర్, జబ్బేదార్ పూంచ్, బుషీ టెయిల్. జనరల్గా ఈ బర్డ్స్, అనిమల్స్ చాలా ఫాస్ట్గా గ్రోత్ అన్నది ఉంటుంది. ఇది కూడా అంతే, ఈ ఉడత కూడా అంతే. ఒక 3-4 మంత్స్లోనే ఏమైపోయింది, దాని బాడీ అంతా కూడా ఒక స్మూత్ ఫర్, అంటే ఏంటి, స్నిగ్ధ రోయే, ఒక స్మూత్ హెయిర్స్తో అది కవర్ అయ్యి ఉంది. అలానే జబ్బేదార్ పూంచ్, జనరల్గా చూసినట్టయితే ఈ ఉడతలకు, ఈ స్క్వరల్స్కి ఏంటి నాన్న, ఈ టైల్ అన్నది చాలా ఇలా దానికన్నా ఇంకా పొడవుగా ఉంటుంది, అంటే ఏంటి, ఒక బుషీ టైల్ అన్నది ఉంటుంది. ఈ విధంగా ఒక బుషీ టైల్, స్మూత్ హెయిర్తో దాని బాడీ అంతా కవర్ అయిపోయి చంచల్ చమ్కీలీ ఆంకోన్సే, అంటే ఏంటి, ఆ షైనింగ్ ఐస్తో అది ఇటు అటు తిరగడాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోవడం అన్నది జరిగింది. స్టార్టింగ్లో అది బతకదని అన్నారు, కానీ ఇప్పుడు ఆమె ఏం చేశారు, దానికి ట్రీట్మెంట్ ఇచ్చి రికవర్ అయ్యి ఇప్పుడు అంత బ్యూటిఫుల్గా ఉడత అన్నది అక్కడ తిరగడం గమనిస్తూ ఉన్నారనమాట. हमने उसकी जातिवाचक संज्ञा को व्यक्तिवाचक का रूप दे दिया और इस प्रकार हम उसे गिल्लू कहकर बुलाने लगे. ఇక్కడ చూడండి, జాతివాచక సంజ్ఞకు
జాతివాచక సంజ్ఞ का अर्थ होता है కామన్ నౌన్. అంటే అది ఉడుత అని పిలుస్తూ ఉన్నామనుకోండి, దాని జాతితో అక్కడ పిలువబడుతుంది కాబట్టి దానికంటూ ఒక స్పెసిఫిక్ నేమ్, ప్రాపర్ నౌన్ అంటే ఏమని నేమ్ పెట్టడం జరిగింది దానికి, గిల్లు. అప్పటి నుంచి ఈమె ఆ ఉడుతను గిల్లు అని చెప్పి పిలవడం జరుగుతూ ఉంది. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ స్క్విరల్? గిల్లు. मैंने फूल रखने की एक हल्की ढलिया में रुई बिछाकर उसे तार से खिड़की पर लटका दिया. మహాదేవి వర్మ గారు ఫ్లవర్స్ పెట్టేటటువంటి ఒక చిన్న బాస్కెట్ని తీసుకొని అందులో రుయి, ఈ కాటన్ అంతా కూడా సెట్ చేశారనమాట. ఎందుకు? దానికి సాఫ్ట్గా ఉండాలి కాబట్టి సెట్ చేసి ఆ బాస్కెట్ని ఒక వైర్తో ఒక కిటికీకి హ్యాంగ్ చేయడం అన్నది జరిగింది. వహీ 2 వర్ష్ గిల్లు కా గర్ రహా. ఇప్పుడు ఏదైతే ఈమె ప్రిపేర్ చేశారో ఆ చిన్న బాస్కెట్ని అలా హ్యాంగ్ చేశారో అదే 2 ఇయర్స్ వరకు ఈ గిల్లుకి ఒక హౌస్ లాగా ఉందన్నమాట. वह स्वयं हिलाकर अपने घर में झूलता और अपनी कांच के मनकों सी आंखों से कमरे के भीतर और खिड़की के बाहर ना जाने क्या देखता समझता रहता था, परंतु उसकी समझदारी और कार्यकलाप पर सबको आश्चर्य होता था. 2 ఇయర్స్ అది హ్యాంగ్ చేసినటువంటి బాస్కెట్ ఏదైతే ఉందో గిల్లుకి ఒక హౌస్ లాగా ఉందన్నమాట. స్వయంగా గిల్లు అందులో కూర్చొని ఆ బాస్కెట్ని ఒక ఊయలలాగా ఊపుతూ ఉండేది. అలానే ఏంటి, తన షైనింగ్ ఐస్తో, ఈ బ్లూ గ్లాస్ బీడెడ్ ఐస్తో ఇంటి లోపలికి చూస్తూ ఉండేది. అలానే కిటికీలో నుంచి బయటికి కూడా చూస్తూ తనకి ఏమర్థమవుతుందో కానీ అర్థం చేసుకుంటూ మాత్రం ఉండేది. అక్కడ తనకున్నటువంటి ఈ సమజ్దారి, ఇంటెలిజెన్స్ కావచ్చు, లేకుంటే కార్యకలాప్ అంటే అది డైలీ చేసేటటువంటి వర్క్తో అందరూ కూడా ఆశ్చర్యపోయేటటువంటి వాళ్ళు. ఈ విధంగా ఆ గిల్లు ఆ 2 ఇయర్స్ ఇల్లు ఏదైతే ఉందో దానికోసం ఏర్పాటు చేసినటువంటి ఆ బాస్కెట్లో, ఆ ఉయ్యాల లాంటి బాస్కెట్లో ఉండడం అన్నది జరిగింది. जब मैं लिखने बैठती तब अपनी ओर मेरा ध्यान आकर्षित करने की उसे इतनी तीव्र इच्छा होती थी कि उसने एक उपाय कोश निकाला. ఎప్పుడైనా సరే మహాదేవి వర్మ గారు తన వర్క్ మీద రాస్తూ కూర్చున్నారనుకోండి, అప్పుడు ఈ మహాదేవి వర్మ గారి కాన్సన్ట్రేషన్ తన వైపు రావడం కొరకు, లేదంటే మహాదేవి వర్మ గారిని ఆ గిల్లు తన వైపు అట్రాక్ట్ చేయడానికి డిఫరెంట్ ఐడియాస్ అన్నవి వెతుకుతూ ఉండేదన్నమాట. జనరల్గా మన ఇంట్లో ఎవరైనా పిల్లలు ఉన్నప్పుడు, చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఇలాంటి ఎన్విరాన్మెంట్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఆ పిల్లలు ఏం చేస్తూ ఉంటారు నాన్న, అమ్మ చాలా బిజీగా ఏదైనా పని చేసుకుంటూ ఉందనుకోండి, అమ్మ కాన్సన్ట్రేషన్ కావచ్చు, అమ్మ తన వైపు అట్రాక్ట్ అవ్వాలి అని చెప్పి డిఫరెంట్గా ఏవో ఒక యాక్టివిటీస్ చేస్తూ అక్కడ అమ్మను అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా అంతే, ఈ చిన్న స్క్విరిల్ ఏం చేస్తోంది, మహాదేవి వర్మ గారిని తన వైపు అట్రాక్ట్ చేయడానికి డిఫరెంట్ ఐడియాస్తో వస్తుందన్నమాట. దెన్ సీ వాట్ ఆర్ దోస్ ఐడియాస్. वह मेरे पैर तक आकर सर से पर्दा पर चढ़ जाता और फिर उसी तेजी से उतरता. उसका यह दौड़ने का क्रम तब तक चलता जब तक मैं उसे पकड़ने के लिए ना उठती. सर से का अर्थ क्या है? तेजी से. ఇప్పుడు ఈమె రాస్తూ కూర్చున్నటువంటి సమయంలో ఈమె ఫస్ట్ ఈమె పైర్ కా అర్థ్ క్యా హై? లెగ్స్ దగ్గరికి రావడం, అలానే ఫాస్ట్గా అక్కడ ఒక కర్టన్స్ ఏవైనా ఉంటే ఆ కర్టన్ మీదకి ఎక్కడం, అలానే ఆ కర్టన్ మీద నుంచి కిందికి దిగడం, ఫాస్ట్గా ఎక్కడం దిగడం, ఈ విధమైనటువంటి యాక్టివిటీ చేసేది. ఎప్పటి వరకు ఈ ఉడత ఈ విధంగా బిహేవ్ చేసేది నాన్న? ఎప్పుడైతే ఆ మహాదేవి వర్మ గారు వచ్చి ఆ ఉడతను దగ్గరికి తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తారో అప్పటి వరకు కూడా ఆమె కాన్సన్ట్రేషన్ని తన వైపు అట్రాక్ట్ చేసుకోవాలని చెప్పి ఈ విధంగా తన కాళ్ళ దగ్గరకు వచ్చి ఫస్ట్ కర్టన్ మీదకి ఫాస్ట్గా ఎక్కడం, అలానే ఫాస్ట్గా దిగడం లాంటి యాక్టివిటీస్ని చేస్తూ ఉండేది. कभी मैं गिल्लू को पकड़कर एक लंबे लिफाफे में इस प्रकार रख देती कि उसके अगले 2 पंजों और सिर के अतिरिक्त सारा लघुगात लिफाफे के भीतर बंद रहता. लिफाफा का अर्थ क्या है? एनवलप. లఘుగాత్ మీన్స్ ఒక చిన్న ప్రాణి నాన్న. అంటే ఆమె ఏం చేసేది, ఆ చిన్న ప్రాణిని, ఆ ఉడతని తీసుకొని, ఆ గిల్లుని తీసుకొని ఒక ఎన్వలప్లో పెట్టేసేది. ఆ ఎన్వలప్లో పెట్టినప్పుడు దాని శరీరం అంతా కూడా ఆ ఎన్వలప్లో ఉండేలాగా, అలానే హెడ్ అండ్ ఫ్రంట్ లెగ్స్ ఏవైతే ఉంటాయో అవి ఎన్వలప్ బయటికి కనిపిస్తూ ఉంటాయి. ఈ విధమైనటువంటి స్థితిలో, అంటే ఈ అద్భుత స్థితి మే కభీ కభీ घंटों मेज पर दीवार के सहारे खड़ा रहकर वह अपनी चमकीली आंखों से मेरा कार्यकलाप देखा करता था. అంటే ఇలాంటి ఒక డిఫరెంట్ సిచ్యువేషన్లో దాన్ని తీసుకెళ్ళి ఆ ఎన్వలప్లో పెట్టి ఆ గోడకు దగ్గరగా ఇలా నిలబెట్టేసినప్పుడు అది ఏం చేసేది, దాని యొక్క షైనింగ్ ఐస్తో అందులో ఆ ఎన్వలప్లో నుంచి బయటికి చూస్తూ ఈమె ఏం చేస్తున్నారో అన్నీ కూడా గమనిస్తూ ఉండేది. కార్యకలాప్ అంటే ఏంటి? వర్క్స్. మహాదేవి వర్మ గారు చేసేటటువంటి వర్క్స్ని అది ఆ ఎన్వలప్ లోపలి నుంచే ఆ గోడ సపోర్ట్తో అలా నిలబడి గంటలు చూస్తూ ఉండేదన్నమాట.
भूख लगने पर चिक चिक करके मानो वह मुझे सूचना देता और काजू या बिस्कुट मिलने पर उसी स्थिति में लिफाफे से बाहर वाले पंजों से पकड़कर उसे कुतरता। అంటే ఈ చిన్న ప్రాణికి ఆకలి వేసినప్పుడు ఆ ఎన్వలప్లో నుంచే ఒక సూచన చిక్ 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 అని చెప్పి సౌండ్ చేస్తూ ఉండేది. అప్పుడు మహాదేవి వర్మ గారు కాజు అంటే క్యాష్యూ నట్స్నా లేదంటే మనం జీడిపప్పు అని అంటూ ఉంటాం. దాన్ని ఇచ్చినప్పుడు లేదంటే బిస్కెట్ ఇచ్చినప్పుడు ఏం చేసేది, ఆ బయటికి ఏవైతే లెగ్స్ ఉన్నాయో అంటే ఆ ఎన్వలప్లో నుంచే ఆ ఫ్రంట్ లెగ్స్ నుంచి ఆ బిస్కెట్ ఆ కాజుని తీసుకొని తింటూ ఉండేది. ఇక్కడ వరకు నేను ఈ లెసన్ని కంటిన్యూ చేశాను. నెక్స్ట్ వీడియోలో మనం పార్ట్ 2 వీడియోలో రిమైనింగ్ లెసన్ని చూద్దాం.